పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు స్థాయికి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెరగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జిల్లా ఉద్యానవన శాఖ 3F ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామంలో నూతనంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన రైతు మత్తి కృష్ణారావు 2 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలను సైతం తట్టుకొని నిలబడే ఆయిల్ ఫామ్ సాగు పట్ల రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పామాయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో మన దేశంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెరిగితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ అవసరం గణనీయంగా తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సహాయ సహకారాలతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఫామ్ సాగుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇది కూడా ఎందుకంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సాగే కార్యక్రమం. అయితే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకునే పరిస్థితిలో గత ప్రభుత్వం లేకపోవటం, దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ రైతాంగ ప్రయోజనాల్ని కాంక్షించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయిల్ ఫామ్ సాగుకి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని కూడా అందిపుచ్చుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో ప్రతి మండలానికి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం, వాళ్ళతో ఆ రకంగా అంగీకార పత్రాలు ప్రభుత్వం కూర్చుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసింది. దీంట్లో మన మోపిదేవి మండలంలో ఈ 3F అనే కంపెనీ వారి ప్రతినిధి విక్రమ్ గారు ఉన్నారు. వారు ద్వారా ఈ కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు ఎందుకంటే ఈ గత చరిత్ర కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకసారి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని కలిసే అవకాశం కలిగినప్పుడు ఆయన ఏంటి పరిస్థితి అంటే కృష్ణా డెల్టా పరిస్థితి బాగాలేదు, అయితే అప్పట్లో కుర్చండ్ల ప్రాజెక్ట్ కోసం పోరాడుతుంటే దానికి అడ్డంకులు ఎక్కువై ముందుకు సాగిన పరిస్థితి ఉంది అని చెప్పి కొన్ని సంభాషణ మన డెల్టా గురించి మాట్లాడినప్పుడు ఆ మాటల సందర్భంలో ఆయన మాట చెప్పాడు. ఇవాళ మన రైతాంగం అంతా కూడా కేవలం వరి సాగు మీద ఆధారపడి ముందుకు సాగుతున్నారు. కానీ ప్రపంచ వాణిజ్యంలో ఏ పంటలకి గిరాకీ ఉందో గమనించి రైతు ఆ పంటలను కానీ పండించుకుంటే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. ఆ విషయం కొంత గమనంలో తీసుకోవట్లేదు రైతులు. నేను ఆ విషయంలో ఇవాళ మనకి 2 విషయాల్లో ప్రభుత్వంలో డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఒకటి పామాయిల్కి, రెండవది ఔషధ మొక్కలకి. అంచేత ఈ పామాయిల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాంట్లో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి ఆ రోజు నేను ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ అవకాశం కల్పించాను. కానీ దాన్ని ఇంకా